శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందని చూద్దాం. కర్కాటక రాశి వారికి మనం గమనించినట్లయితే తృతీయంలో రవి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మరియు అదేవిధంగా అక్టోబర్ 16వ తారీఖున ఈ యొక్క రవి యొక్క మార్పు అనేది జరుగుతున్నది. అంటే తృతీయం నుంచి చతుర్థంలోకి మారబోతున్నాడు. రవి యొక్క నీచత్వం పొందబోతున్నాడు. అదేవిధంగా వ్యయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అక్టోబర్ 21వ తారీఖున జన్మరాశిలోకి మిథునం నుంచి కర్కాటక రాశిలోనే నీచత్వం పొందబోతున్నాడు 21వ తారీఖున. అదేవిధంగా కుజస్తంభన అనేది కూడా 21వ తారీఖు తర్వాత నుంచి స్టార్ట్ అవబోతున్నది. ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే తృతీయంలో ఉన్నటువంటి బుధుడు 13వ తారీఖున తులలోకి, అదేవిధంగా 13వ తారీఖున తులలో ఉన్నటువంటి శుక్రుడు వృశ్చికంలోకి మారుతున్నారు. 21వ తారీఖున బుధుడు శుక్రుడు యొక్క కలయిక అనేది వృశ్చికంలో జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి నెలలో ఈ యొక్క రాశి వారికి, కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితం ఇవ్వబోతుందని చూద్దాం. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా గమనించినట్లయితే మొదటి 16 రోజులు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధన సంబంధితమైన విషయాల్లో ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది రాశి వారికి. ఎందుకంటే వ్యయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వచ్చేటప్పటికి ఖర్చు కారకుడుగా ఉంటాడు. మొదటి 16 రోజుల్లోనూ 21 రోజు వరకు, ఎందుకంటే కుజుడు 21వ తారీఖు వరకు వ్యయ స్థానంలో ఉంటాడు కాబట్టి ఆ యొక్క సమయంలో ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. అంటే వారి యొక్క ఎదుగుదల అనేది మానసిక స్థిరత్వాన్ని, మానసిక ఆనందానికి కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి పంచమంలోకి వస్తున్నటువంటి శుక్రుడు, అదేవిధంగా బుధుడి యొక్క కలయిక రాబోతున్నటువంటి నెలలో అక్టోబర్ నెలలో వచ్చేటప్పటికి 13వ తారీఖు నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు, 21వ తారీఖు నుంచి ధన సంబంధితమైన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు 21వ తారీఖు నుంచి ఇవ్వగలుగుతాయి. కానీ ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఉద్యోగపరంగా మొదటి 16 రోజులు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత పొందగలుగుతారు. అదేవిధంగా ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారికి మార్పు చేర్పుల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి, ట్రాన్స్ఫర్స్ గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. 10 మందిలో ఎక్కడున్నా సరే మీ యొక్క గుర్తింపు అనేది మీరు కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక 16 రోజుల్లో వాటిలో మీరు సఫలీకృతంగా కూడా పొందగలుగుతారు. అంటే వాటిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో పెద్దవారిని కలవటం అనేది జరుగుతుంది. వారి యొక్క సహాయం మీరు అర్థించటం, వారి యొక్క సహాయంతో పాటు వారి యొక్క ఏవైతే వారు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉంటారో వాటితో మీకు ఒక మానసిక బలాన్ని మీరు చేకూర్చుకుంటారు. ఎలాగైనా సరే వారి నుంచి నేను సహాయం తీసుకోగలుగుతాను అనే ఒక నమ్మకం అనేది మీ మీద మీకు ఎక్కువగా పొందగలుగుతారు. మానసిక ఉల్లాసంతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఈ యొక్క రాశి వారికి కలిగి ఉండగలుగుతారు. ఇక మొదటి 16 రోజులు తర్వాత ఈ యొక్క రాశి వారికి మారుతున్నటువంటి గ్రహస్థితి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది కూడా చెప్తాను. గురువు యొక్క స్థితి వచ్చినప్పటికి లాభస్థానంలో ఉన్నప్పుడు ఈ యొక్క రాశి వారికి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో సహాయ సహకారాలు ఎప్పుడు కలిగి ఉండగలుగుతారు. గురువు లాభస్థానంలో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు కష్టపడి చదవగలిగితే ఎవరైతే గ్రూప్స్ కానీ ప్రిలిమ్స్ కానీ రాస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి సమయాన్ని ఇవ్వగలుగుతుంది. వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవ్వగలుగుతారు. ఎవరైతే ఈ యొక్క ఎంసెట్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారు బాగా రాణించగలుగుతారు 16వ తారీఖు వరకు. 16వ తారీఖు తర్వాత మారుతున్నటువంటి గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఇవ్వట్లేదు. ఎందుకంటే కర్కాటక రాశిలోనే కుజుడు నీచత్వం పొందబోతున్నాడు. జన్మరాశిలో కుజుడు నీచత్వం, అదేవిధంగా రవి కూడా వచ్చేటప్పటికి నీచత్వం, 16వ తారీఖున రవి నీచత్వం పొందుతున్నాడు. ఆ యొక్క సమయంలో ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్త అనేది అవసరం. వీటితో పాటు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం. ఈ యొక్క రాశి వారిని మనం గమనించినట్లయితే జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు, చతుర్థంలో ఉన్నటువంటి రవి 2 గ్రహాలు నీచత్వం పొందుతున్నాయి. కుజుడి యొక్క దృష్టి వచ్చేటప్పటికే రవి మీద పడుతున్నది. తద్వారా వచ్చేటప్పటికే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయబాకండి. 16వ తారీఖు నుంచి
21వ తారీఖు ఈ యొక్క సమయాల్లో 16 నుంచి కూడా స్టార్ట్ అవుతున్నది. ఇది 21వ తారీఖు తర్వాత కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. సో, కాబట్టి మెయిన్‌గా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, మరి అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ గానీ, మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి మీతో మీకు మాయమాటలు చెప్పేటువంటి వారి ద్వారా మోసపోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఆరోగ్యపరంగాను జాగ్రత్తలు తీసుకోవాలి ఈ యొక్క సమయంలో. ఎందుకంటే గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు సమన్వయం పాటించాలి. ఒకరి యొక్క అభిప్రాయాలు ఇంకొకరు కంపల్సరీగా యాక్సెప్ట్ చేసి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే దానిలో విజయాన్ని సాధించగలుగుతారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కొంచెం మానసిక సంఘర్షణకు గురి చేసే విధంగా ఉంటాయి. మరియు వివాహేతర సంబంధాలు కూడా మానసిక సంఘర్షణకి గురి చేసే విధంగా ఉంటాయి ఈ యొక్క 21వ తారీఖు తర్వాత కూడా. ఎందుకంటే కుజుడు యొక్క స్థిరత్వం లేనటువంటి జన్మరాశిలో నీచత్వం పొందినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు ఎవరైతే ఇటువంటి స్థితిలో ఉన్నారో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులు మరియు కాంట్రాక్టర్లు, ఆయిల్ ట్రేడర్స్ మరియు ఫార్మాస్యూటికల్ రంగంలో బిజినెస్ చేస్తున్నటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు అష్టమంలో ఉన్నటువంటి శని మరియు అదేవిధంగా జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు, చతుర్థంలో ఉన్నటువంటి రవి. ఇక్కడ మనం గమనించినట్లయితే అష్టమంలో శని సంచారం జరుగుతుంది. దాని యొక్క దృష్టి ధనస్థానం మీద, జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు రవి యొక్క పరస్పర దృష్టిలాగా పడుతుంది అన్నమాట. అంటే రవి మీద కుజుడు యొక్క దృష్టి పడుతున్నది. తద్వారా వచ్చినప్పుడు ఇది ప్రతికూలంగా ఉండబోతున్నది. ఇక స్థితి రాబోతున్నటువంటి 16వ తారీఖు తర్వాత నుండి మారుతున్నటువంటి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా వచ్చేటప్పటికి డ్రైవింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకుండా ఉంటే జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాలు అయితే ఏమి ఇటువంటి పరిస్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితేనే ముందుకి లైఫ్ అనేది బాగా ఉండగలుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రావాల్సినటువంటి డబ్బు సమయానికి వస్తుంది ఏదో విధంగా. కానీ ఆ వచ్చినటువంటి డబ్బు మనం వచ్చేటప్పటికి తిరిగి ఎక్కడో చోట అన్నెసెసరీగా ఇన్వెస్ట్మెంట్ అయ్యి సమయానికి డబ్బు రాక మళ్ళీ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే విధంగా ఉంది. అంటే 21వ తారీఖు తర్వాత ఈ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు, శని, రవికి ముగ్గురికి పరిహారం చేసుకోవాలి. రవికి సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్యారాధన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి శని వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనానికి చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడికి వచ్చినప్పటికీ ముఖ్యంగా హనుమాన్ దేవాలయ దర్శనం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.